గాయములనే పాట నేను అక్కడే నేర్చుకున్నాను. యెహోవా నా బలము అనే పాట కుటుంబ ప్రార్థనలో నేర్చుకున్నాను. మా అమ్మకి చదువు రాదు. మా అమ్మ ఒక పాట నాకు నేర్పినది. ఏం పాట అంటే, మా అమ్మ అంది, భక్తి సింగ్ గారికి ఓనాదు యేసు రాజా పాట బాగా ఇష్టమంటయ్యా, ఆ పాట నీకు నేర్పుతాను, నేర్చుకుంటావా అంది. నేర్పు అమ్మ అన్న. నాకు ఆ పాట నేర్పించింది, ఓనాదు యేసు రాజా అని. ఆమెకి చదువేమి రాదు, కానీ ఆ రాగం కరెక్ట్గా నేర్పించింది. కనుక సెలవులకి వచ్చినప్పుడు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన నేను అనుభవించేవాడిని. ఆ అనుభూతులు నేను నేర్చుకున్నాను. దేవుడి దయ వలన మరి నా రక్షణకి మా తండ్రి గారు చాలా కఠినమైన పదాలు ఉపయోగించేవాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ప్రభువును నమ్ముకోండి అయ్యా అని చెప్పి అనేవాడు. మీ చదువులు ఉంటే మీకు అన్నం పెడితే కానీ, మీకు ఉద్యోగాలు ఇస్తే గాని మోక్షం మాత్రం చదువు ఇవ్వదు, ప్రభువును నమ్ముకోండి అని సువార్త చెప్పేవాడు. ఆ సెలవులకి వచ్చిన రోజుల్లో మా నాన్న అట్లాంటివి చెప్తుంటే నాకు ఎంత కష్టంగా ఉండేదో. ఆ తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత మా అమ్మకి చెప్పేవాడిని, అమ్మ నేను వెళుతున్నాను, నాన్నకి చెప్పు, మరి వెళ్ళొస్తానని. నాన్నకి నేను చెప్పేది ఏంట్రా, నువ్వే చెప్పు అంటే, కనీసం చదువుకుంటున్నావా, ఆరోగ్యం బాగుంటుందా అని చెప్పి, మరి ఎన్ని మార్కులు వస్తాయి ఇట్లా చెప్పాల్సిన మనిషి, కానీ ఆ మాటలు ఆడకుండా యేసు ప్రభువుని నమ్ముకున్నావా, చర్చికి పోతున్నావా, అది చెడ్డ స్నేహాలను మానుకున్నావా, ఇట్లాంటివి అడుగుతాడు నన్ను. అందుకనే నాకు ఆయనతో మాట్లాడబుద్ధి కాదులేమ్మా, నువ్వే చెప్పని నిజంగా మా తండ్రితో ఎక్కువగా పలకబుద్ధి అయ్యేది కాదు. ప్రియమైన తండ్రులారా, తల్లులారా, మీ అందరికీ ఈ పరిశుద్ధ మరి మీటింగ్స్ సమయంలో చెప్పే ఉనికిడి ఏమిటంటే, మీ ఉనికిడిలోకి తెచ్చే మాట, యేసుక్రీస్తును నమ్మిన నీవు ఒక తల్లివిగా, ఒక తండ్రివిగా నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు. మా నాయన 62 సంవత్సరాలకు చనిపోయినాడు. ఇప్పుడు లేడు మా నాయన. మా నాన్న భౌతికంగా నాకు తండ్రి, కానీ మా నాన్న చనిపోక మునిపే బాగా అర్థం చేసుకోనండి, మా తండ్రి చనిపోక మునిపే నాకు నిజమైన తండ్రిని పరిచయం చేసి వెళ్ళిపోయినాడు. నిజమైన తండ్రితో స్నేహాన్ని నేర్పి వెళ్ళిపోయినాడు. నిజదేవుణ్ణి నేను నమ్ముకునేలాగా ఆయన నన్ను సిద్ధపరిచి వెళ్ళిపోయినాడు. మా నాన్న ఉండగానే నేను ప్రభు నమ్ముకున్నాను, మా తండ్రి ఉండగానే నేను సేవకు వచ్చినాను. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మీరు సజీవంగా ఉండగానే మీ పిల్లలకి నిజమైన దేవుణ్ణి పరిచయం చేయండి. ఈ సత్యం మొదలు పెట్టుకో. ఇప్పుడు మా నాన్న లేకపోయినా చిన్న ప్రార్థన ద్వారా నా కష్టాలు చెప్పుకుంటా, నా నష్టాలు చెప్పుకుంటా, నా ఇరుకులు చెప్పుకుంటా, నా ఇబ్బందులు చెప్పుకుంటా, నా అవసరాలు చెప్పుకుంటా. ఇప్పుడు నా తండ్రి లేకపోయినా పరలోకపు తండ్రి నాకు అన్నిటికీ చాలినవాడు. భూలోక తండ్రి కొన్నిటికి సరిపోయిన వాడైతే పరలోక తండ్రి అన్నిటికీ చాలినవాడు. ఇంతవరకు నేను కుటుంబం గురించి చెప్పాను. కుటుంబ ప్రార్థన నేర్పింది మా తండ్రే, కుటుంబ ప్రార్థన నేర్పింది మా తల్లే. నువ్వు ఒక తల్లిగా ఎన్నేళ్ళు అవుతుందో ప్రభు నమ్ముకు నాకు తెలియదు. మీ పిల్లలకి ఫ్యామిలీ ప్రేయర్ అనేది అసలు పెడుతున్నావా, నేర్పగలుగుతున్నావా? ఎన్నేళ్ళు అవుతుంది ప్రభులోకి వచ్చి? ఈ రాత్రి నుంచైనా, ఈ రాత్రి ఇక్కడ జరిగిన ఫ్యామిలీ ప్రేయర్, నెక్స్ట్ రేపు ఉదయం నుంచైనా పిల్లల్ని లేపండి. పిల్లల్ని లేపి ఫ్యామిలీ ప్రేయర్ వాళ్ళకి నేర్పించండి. అది మాట జ్ఞాపకం చేస్తున్నాను, మర్చిపోబాకండి. రేపటి నుంచి ఆరంభం చేయండి. కష్టమే, నేను కష్టపడ్డా, నేను నేర్చుకున్నా. ఇప్పుడు నా పిల్లలకు కూడా కుటుంబ ప్రార్థన, వాళ్ళు కూడా కుటుంబ ప్రార్థన నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడే బై ఫోన్లో చెప్పాను, అమ్మా మేమిద్దరం మరి ఇట్లా మీటింగ్కి వెళ్తున్నాం, మీరు ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోండి అని చెప్పి బై ఫోన్లో నేను ఇంట్లో ఉన్న పిల్లలకి చెప్పొస్తే, మేము పెట్టుకుంటాం నాన్న అని చెప్పినారు వాళ్ళు. మేము ఏది నేర్చుకున్నామో, మా తండ్రులు, మా తండ్రి తల్లి మాకు ఏది నేర్పించారో మా పిల్లలకు కూడా మేము అది నేర్పిస్తున్నాం. వాళ్ళు నేర్చుకున్నారు. మేము చెప్పకపోయినా వాళ్ళు ఫ్యామిలీ పేరు పెట్టుకుంటారు. నిన్నగాక మొన్న అనుకుంటాను, లేట్గా ఇంటికి వెళ్ళాము, ఫ్యామిలీ పేరు రాత్రి త్వరగా రండి ఫ్యామిలీ పేరు పెట్టుకోవాలి అని అన్నా. అంటే ఆల్రెడీ పెట్టుకున్నాం మేము అని చెప్పేశాను. నేను లేట్కి వెళ్ళేలోపే వాళ్ళు ఫ్యామిలీ పేరు పెట్టుకున్నారు. నేను చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి అలవాటే. మీ కుటుంబాలు కూడా అలాగా కుటుంబ ప్రార్థనలు పెట్టండి. దానివల్ల ఎంత లాభమో, ప్రయోజనమో రాబోయే రోజుల్లో చూస్తాను.